బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో రాక్షస పాలన నడుస్తోందని, ఆ పాలన నుండి ప్రజలకి విముక్తి కల్పించడానికి తాము అక్కడ పనిచేస్తున్నామన్నారు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, తమిళనాడు, కేరళలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో కవిత పెట్టిన పార్టీ కొత్త పార్టీ కాదని, పాత టీఆర్ఎస్ పార్టీనేనని, కవిత పార్టీతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదంటున్న పాయల్ శంకర్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్లో ఒక ఎగ్జిట్ పోల్ బీజేపీ వైపు ఉంటే మరొక ఎగ్జిట్ పోల్ ప్రతిపక్ష పార్టీల వైపు ఉంటున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి ప్రస్తుతం పాయల్ శంకర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 5 రాష్ట్రాల ఏది ఫలితాలకు సంబంధించినటువంటి అంశం పైన ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఇప్పటికే పడ్డాయి. మరో 2 రాష్ట్రాలలో పూర్తిగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక మెరుగైనటువంటి దశలో అక్కడ ఫలితాలు రాబోతాయి. ప్రధానంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఏమాత్రం కూడా 2 సీట్ల నుంచి 77 సీట్లకు వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ఈసారి అధికారం ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైపు వస్తూ ఉంది. ఈ దేశ ప్రజలంతా కూడా ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి, గెలిస్తేనే ప్రజాస్వామ్యం అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈరోజు అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో, అధికారం లేనటువంటి రాష్ట్రాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అరాచకమైనటువంటి పశ్చిమ బెంగాల్ పరిపాలన, ఆ రాష్ట్ర ప్రజలంతా కూడా మమతా బెనర్జీ పాలనతో విసిగెందిపోయారు. అనేకమైనటువంటి సర్వేలు, పోలింగ్ స్థాయి నుంచి ఇచ్చేటువంటి కార్యకర్తల ఫీడ్బ్యాక్, దీని ఆధారంగా ఈరోజు ఎగ్జిట్ పోల్స్లో వస్తున్నటువంటి దానికన్నా ఎక్కువ సీట్లు రేపు అక్కడ రాబోతూ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. సార్, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా చూసుకున్నాం. కేంద్రంలో 400 సీట్లు బీజేపీకి వస్తాయన్న 240 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. మరి ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా అసలు? సహజంగా ఎగ్జిట్ పోల్స్ అది పూర్తిగా దానికి సైంటిఫిక్గా ఏది ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు కూడా మాకు ఒక సిస్టమ్ ఉన్నది. ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ తర్వాత ఆ పోలింగ్ బూత్లో పార్టీకి అనుకూలంగా ఎన్ని ఓట్లు పడ్డాయి, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది బూత్ స్థాయి కార్యకర్తలు కూడా ఒక అసెస్మెంట్ చేస్తారు. దాని ఆధారంగా కూడా మేము లెక్కలేసుకున్నా కూడా ఆయా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు మనకు సమాచారం. సార్, పశ్చిమ బెంగాల్ని బీజేపీ కొట్టడం కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చారు. ఆ బిల్లు ఎట్లా పాస్ అవుతుందని తెలుసు, కావాలనే అక్కడ మహిళలంతా కూడా వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి దీదీకి వ్యతిరేకంగా బీజేపీ కోటేయాలనేటటువంటి లక్ష్యంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారనేటటువంటి చర్చ జరుగుతుంది. దీనిపైన ఈ దేశ మహిళలను గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా మహిళలు మోసం చేస్తూ వస్తున్నటువంటి తీరు గమనించిన నరేంద్ర మోడీ గారు 2034 కన్నా ముందే 2029లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతోని పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లుని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తోక పార్టీలు ఏ రకంగా బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసినా ఇదంతా కూడా దేశ ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో 370 ఆర్టికల్ గురించి కూడా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానే మాట్లాడింది. కానీ దేశం ముఖ్యం, దేశం తర్వాతనే పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి పార్టీ. మొన్న కాంగ్రెస్ పార్టీ ఆపగలిగిందేమో, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్ బిల్లు అక్కడ అమలవుతుంది. అదేవిధంగా అదే కాకుండా డీలిమిటేషన్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశం మంచి కోరి సంస్కరణ తీసుకొచ్చేటటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా మహిళా బిల్లుని భారతీయ జనతా పార్టీ అమలు చేసి తీరుతుంది. సార్, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విషయంలో ఎందుకు బీజేపీ జాతీయ నాయకత్వం అంతా స్పెషల్ ఫోకస్ పెట్టింది? ఎందుకంటే అమిత్ షా అక్కడ మకం వేశారు, మోడీ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకు ఆ ఒక్క రాష్ట్రం మీదే ఫోకస్ ఎందుకు చేశారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ భద్రతకే ముప్పు తెచ్చే విధంగా వ్యవహారాలు చేస్తే, జాతీయ భావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తే అది దేశానికే మంచిది కాదు. కానీ భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాలే కాదు, ఎక్కడ ఎన్నికలు జరిగినా అది చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా ఖచ్చితంగా ఏ రకంగానైతే ఈరోజు పశ్చిమ బెంగాల్లో కష్టపడరు, ప్రతి రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఆ రకంగానే కష్టపడుతుంది.
ఆ రకంగా కష్టపడుతున్నది కాబట్టి జాతీయ నాయకత్వం ఈరోజు ఈ దేశంలో ఇన్ని మెజార్టీ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాలే కాదు, భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా పశ్చిమ బెంగాల్లో ఏ రకంగానైతే కష్టపడ్డామో, పశ్చిమ బెంగాల్లో ఏ రకంగానైతే ఫలితాలు వస్తూ ఉన్నాయో, దేశంలో మిగతా రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆ రకమైనటువంటి ఫలితాలే రాబోతా ఉన్నాయి. ఇది మనం మొత్తానికి చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అదేవిధంగా మిగిలినటువంటి 2 రాష్ట్రాల్లో సత్తా చాటుతామంటూ కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు మోడీ టూర్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధాన నరేంద్ర మోడీకి సంబంధించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి ప్రత్యేక వాటిపైన ఫోకస్ చేసి వాళ్ళని ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.